నమస్తే. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మలై మటర్ మష్రూమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 1/2 కప్ వాటర్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ 10 జీడిపప్పులు వేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. నీటిని వేరు చేసి నీరు కూడా ఉంచుకోవాలి. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఉడికించిన ఉల్లిపాయ, ఆ నీరు జీడిపప్పు వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో తేజ్పత్తాకు, గరం మసాలా దినుసులు వేసి వేగాక ఈ పేస్ట్ మరికొద్దిగా నీరు యాడ్ చేసి బాగా కలిపి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ధనియా పొడి, జీరా పొడి వేసుకోవాలి. ఆయిల్ తేలేక బఠానీలు ఇంకా పెద్దగా కట్ చేసిన మష్రూమ్ ముక్కలు కూడా వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించి నీరు వేసి కలుపుకోవాలి. నీరు మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు, మష్రూమ్కి కూడా నీరు రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, కసూరి మేతి వేయాలి. 1 టేబుల్ స్పూన్ మీగడలో 1/2 టీ స్పూన్ పంచదార వేసి కలిపి అది కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మలై మటర్ మష్రూమ్ తినడానికి రెడీ. ఇది రోటీ, పూరి దేంతో అయినా బాగుంటుంది.